ఆకేకి సువర్ణ రెక్కాయలు తీసుకున్నాం. ఆల్రెడీ ముక్కలు కూడా కొట్టించేసుకుంటున్నాం. ఒకసారి కాయలు చూపించండి మీరు, అందులో సంచులే తీసి. ఇక్కడే కొనేసుకుని ఇక్కడే కట్ చేయించేసుకుంటున్నాం. మళ్ళీ మన దగ్గర ఆవకాయలు కట్ చేసుకునే కత్తది లేదు. ఇప్పుడు ముందు సువర్ణ రెక్కాయలు కొట్టించాం కదండి. ఇప్పుడు మళ్ళీ మా వారైతే కొత్తపల్లి కొబ్బరి తీసుకొచ్చారు. ఇవి సపరేట్గా కొట్టేస్తున్నాం, అవి సపరేటు. ఇవి రెండో రకం కొత్తపల్లి కొబ్బరివి. ఇది కూడా వేరే 2 రకాల ఆవకాయ పెడదాం అని చెప్పేసి తీసుకున్నాం. ఇవైతే ఒకటి అయిపోయింది క్లీన్ చేయడం. ఇది రెండోది, 2 ముక్కలు శుభ్రం చేస్తున్నాం. ఆవకాయకి ముక్కలన్నిటిని క్లీన్ చేసేసుకున్నామండి. ఇప్పుడైతే బయట నుంచి షాప్ నుంచి ఒక 4 కేజీలు వేరుశనగ నూనె, అలాగే ఒక 1.5 కేజీన్నర వచ్చి ఆవపిండి, ఒక 1 కేజీన్నర వచ్చి కారం తీసుకొచ్చాం. వేరుశనగ నూనె వేస్తున్నామండి ఇందులోకి, పచ్చళ్ళలోకి. అలాగే 3 మ్యాంగీ మిర్చి పౌడరు, అలాగే దంచేసింది బయట అమ్మేస్తున్నారు కదా ఆవపిండి. దంచి ఓపిక లేదండి, మిక్సీలు కొట్టి ఓపిక కూడా లేదు. అందుకే ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చేసాం. చిన్న పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చక్కబెట్టేసుకుని పచ్చడి ప్రిపేర్ చేయడం అయితే చూపిస్తాం. మళ్ళీ చిన్న పని తర్వాత చేసుకుందాం. ఇప్పుడు ఆవపిండి బయట నుంచి తెచ్చాం కదా, కొంచెం తడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది ఇది. దీన్ని మనం కొంచెం ఎండలో పెట్టుకుందాం. ఆల్రెడీ నేను ఉప్పు, మెంతులు అన్నిటిని కూడా ఎండలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆవపిండిని కూడా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం బాగుంటుంది. పొడి పొడిగా మనం కొలుచుకునేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది. మొత్తం కేజీన్నర ఆవపిండిని కూడా ఎండలో పెట్టేసుకుంటున్నాను. పచ్చడి కలపడం కోసం అయితే ముక్కలు కొలుచుకుంటున్నాను అండి. ఇవైతే సువర్ణ రెక్కాయలు. కరెక్ట్గా ఈ లోటతో అయితే 4 లోటాలు అయినాయండి ముక్కలు. ఇప్పుడు కారం కూడా ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలిచాం కదా, ఆ లోటాతోటే తీసుకుంటున్నాను. ఇది 1/2 కేజీ ప్యాకెట్. దీన్ని ఫుల్గా రావాలంటే మనం ఇంకో ప్యాకెట్ కూడా కట్ చేసుకోవాలి. 2వ ప్యాకెట్ కట్ చేసి దీన్ని ఫుల్గా అయితే వేస్తున్నాను. అందుకే మనం కారం తక్కువైతే కనుక తర్వాతనే కలుపుకోవచ్చు, ఒకసారి ఎక్కువ వేసేసుకుని బాధపడే కంటేనే. వేసేసి 2 చేతితో ముక్కలు కలపాలి. ఒక చేతితో కలిపేయండి. ఇప్పుడు ముక్కలన్నిటికీ కారం పట్టిలా కలుపుతున్నారు కదా, అంతలోకి నేను సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. ఫుల్గా 2 గుప్పుళ్ళు అయితే తీసుకున్నాను. మళ్ళీ 3వ గుప్పుడు కొంచెం తగ్గించి తీసుకున్నాను, ఎందుకంటే రుచికి సరిపడా మనకి అన్నీ తెలియదు కదా. తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు అని చెప్పి నేను తక్కువే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తాను. మళ్ళీ తర్వాత వేసుకుందాం. అందుకైతే ఉప్పు అన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆవపిండి కూడా తీసుకుంటున్నాం. ఇది కూడా అంతేనండి, ఒక లోటాలకు సగమే తీసుకుంటున్నాను. మనం కలుపుకున్న తర్వాత ఎక్కువైనా తక్కువైనా చూసుకొని వేసుకోవచ్చు కాబట్టి దీంట్లోకి సగమే తీసుకుంటున్నాను నేను. కొంచెం వేస్తాను. బేషన్ కరెక్ట్గా సరిపోయింది ముక్కలకే. కలిపి అంటే ప్రతి ముక్కకి పట్టుకోవాలి కదా, అందుకు. ఇప్పుడు ఆవపిండి కూడా కలుపుకోవడం అయిపోయింది కదా, మెంతులు కూడా కలుపుకుంటున్నాం. రెండు గుప్పులు మెంతులు తీసుకున్నానండి. ఇప్పుడు ఫైనల్ టచ్ అయితే ఆయిల్ కలిపేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. మనం స్టీలు ఇలాంటి అట్లా తీసుకోవట్లేదు, ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను నేను. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా అన్నీ ఒలిచేసుకుని కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నాం. చేపట్టండి. కొన్నినా
ఇప్పుడు స్మెల్ వస్తుందా? ఓకే, స్మెల్. అయితే యాడ్ చేసుకుంటున్నాం. కట్టేస్తుంది కేజీ కలపాలి కదా. కలుపుతాం ఒకసారి ఆపి మళ్ళీ కలిపిన తర్వాత వేద్దాం. అయినా కొంచెం ఇది రెండో ప్యాకెట్ వేసుకుంటున్నాం అలానే. ఇప్పుడు ఇలా కలిపాం కదా, కొంచెం కొంచెం బకెట్లో పెట్టుకుందామా? అప్పుడు ఒక లెక్క తెలుస్తుంది. పెట్టుకుని సరే, కొంచెం ఇలా పక్కెట్టుకోండి. బకెట్ తీసుకుందాం. నేనైతే ఈ బకెట్ శుభ్రంగా కడిగి వాష్ చేసి ఎండలో పెట్టుకున్నాను తడి లేకుండానే. ఇప్పుడు ఇందులో స్టోర్ చేసుకుందాం. పచ్చడి తక్కువైనా సరే పెద్ద దాంట్లో పెట్టిన అనుకోండి, కలపడానికి అన్నిటికి సరిపోద్దని చెప్పినైతే ఖాళీగా ఉన్నది తీసుకున్నాను. వేద్దామండి. మొత్తం ముక్కలన్నీ పెట్టేశాక మళ్ళీ పైన అంతా నూనె ఫిల్ చేసుకుందాం. ఇవి మొత్తం కాయలన్నీ 5 కేజీలు కాయలండి. ఇవి ముక్కలు అయితే మనకు చాలా బాగా దిగినాయి. ఇంకా పచ్చడి 3వ రోజు చూడాలి ఎలా ఉంటుందని, ఊరి మంచి గ్రేవీ దిగుతుందో లేదని. చేయండి. మొత్తం పచ్చడి అంతా డబ్బాలకు తీస్తున్నాం కదా. ఇప్పుడైతే ఫైనల్గా పైన ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఇలా 2 ప్యాకెట్స్ పెట్టిందండి నాకు ఆయిల్. ఇప్పుడు మీరు సమంగా అంచండి ముక్కల కిందకి. ఇప్పుడైతే ఒక పచ్చడి అయిపోయింది. మళ్ళీ రెండో రకం ఉంది కదా, కొత్తపల్లి కొబ్బరి, ఆ రకం పెడదాం పచ్చడి. ఇది కొత్తపల్లి కొబ్బరి అన్న కదండి, దీన్ని కూడా కొలుచుకుంటున్నాను. సేమ్ లోటాతోనే కొలుస్తున్నాను. ఇవి ఎన్ని ముక్కలు అవుతాయో చూడాలి, ఎందుకంటే వాటి కంటే కూడా తక్కువ కాయలు తీసుకొచ్చాము. ఇవి ముందు పచ్చడి కలిపిన దాంట్లో వేసుకుంటున్నాను అండి. ఇది ఒక లోట, ఇది 3వ లోట. 3 లోటాలు అవ్వగా మనకి ఒక 2 గుప్పుళ్ళు ఉంటాయేమో అంతే. ఇవని ఇవి కూడా వేసేసుకుంటున్నాను, పెద్ద కొలతలోకి రావు. ఇప్పుడు సేమ్ ఇందాక ప్రాసెస్ లాగే 3 వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం ఎలుతుగా వేసుకుందాం. కారం, ఉప్పు అన్నీ ఇందాక తీసుకున్న దాని మీద అయితే కొంచెం ఎలుతు తక్కువగా తీసుకున్నానండి. కారం చెప్పాను కదా, సరిపోతే కనుక మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ అదే ఎక్కువైతే మటుకు కలపలేదు, ఏం చేయలేం కదా దాన్ని. చిన్న గుప్పులు తీసుకున్నాను ఇదే కారం, అంతే తక్కువ తీసుకున్నాను. సరిపోతే మళ్ళీ మనం వేసుకుందాం. అరలోట అయితే ఆవు పిండి తీసుకున్నాను, వేసి కలిపిస్తాను. ఏంటి మమ్మీ? కొంచెం కొంచెం వేస్తాను, అందుకద్దాం. అలాగే గుప్పుడు మెంతులు, ఇంకో కొన్ని వేసుకుందాం. అలాగే వెల్లుల్లి కూడా. ఒకవేళ సరిపోతే మళ్ళీ తెచ్చుకుందండి. ప్రస్తుతానికి తెచ్చింది అయిపోయింది. ఒక పచ్చళ్ళకి సరిపోయినాయి. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా, ఫైనల్గా అయితే ఆయిల్ కలుపుకుందాం.
ఆయిల్ అయితే కలిపేసాం కదండి. ఇప్పుడు ఇంకా దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. డబ్బా చూపించండి. సగం నూనె ఒక రకం పచ్చళ్ళు వేసాను కదండి. మిగిలిన సగం అయితే మిగతా పచ్చళ్ళు వేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా మనకి 4 ప్యాకెట్లు అయితే పట్టింది 2 రకాల పచ్చళ్ళకి. దీన్ని అయితే మనకి 3వ రోజు తీసి ఎలా ఊరింది ఏంటనేది మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఆవకాయ ప్రిపరేషన్ అయితే ఇంతవరకు అయితే వచ్చింది. ఒకటం కదండి, ఇది 3వ రోజు. ఈ రోజు అయితే పచ్చడిని అంతా తీసి కలిపి టేస్ట్ చూసాము. కొద్దిగా సాల్ట్ అయితే పడ్డది. వేసిన తర్వాత మేము ఎప్పుడు పచ్చడి పెట్టుకున్నా సరే 3వ రోజుని ఇలా ఎండలో అయితే పెట్టుకుంటామండి. పచ్చడి అయితే బేసిన్లో వేసండి. శుభ్రంగా మొత్తం ఉప్పు అంతా కలిసిలాగా బాగా చక్కగా కలుపుకొని ఒక 2-3 గంటల సేపు అలా ఎండలో పెట్టామనుకోండి, పచ్చడిలో ఏదైనా తడి లాంటిది అది ఏదైనా ఉంటే కనుక పోతుందని చెప్పానైతే మా చిన్నప్పటి నుంచి అలా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. మీరు ఎవరైనా అలా పెట్టుకుంటారో లేదో నాకు తెలీదు, మేమైతే పెట్టుకుంటామండి. పచ్చడి ఎలా ఉందండి? సరిపోయిందా ఉప్పు అన్నీ? నేను తిన్న కదా, నేను చూడను, అందుకే నీ మీదకి వదిలేసాను ఈసారి పచ్చడి బాధ్యత. ముందు బేషన్లో తిరిగేసిన పచ్చడేమో నీలంకాయలండి, ఇదేమో వచ్చి కొత్తపల్లి కొబ్బరి. బేషన్లోకి అయితే తిరిగేసుకున్నామండి. అది చిన్నదాని వల్ల సరిపోలేదు. మిగిలింది అయితే కొంచెం ఇందులో పెట్టుకున్నాం. దీన్ని కూడా కొద్దిసేపు ఎండలో ఎండించుకుంటే సాయంత్రం దాకా అక్కర్లేదు, ఒక 2 గంటలు ఉంచుకుని తీసేసుకుందాం. టేస్ట్ అయితే మట్టుకు చాలా బాగుందంటండి. నేను చూడలేదు, మా వారే చూశారు. అప్పుడు ఇందులో వేయండి కొన్ని వెల్లుల్లి ఇందులో వేయండి. మొన్న సరిపోలేదు కదండి వెల్లుల్లి, మళ్ళీ తీసుకుని కొత్తవి తీసుకొచ్చి ఒలిచి మళ్ళీ వేసుకుంటున్నాం. మా చిన్నోడు చూడండి అత్తమానం కలిపేయమంటున్నాడు మొత్తం పచ్చడి. టేస్ట్ చేసేసి నా నోట్లో పెట్టేయమంటున్నాడు కూడా. కారంగా నోరు మండుతుందేమని చెప్పనైతే ఎట్టట్లేదు. ఇదేనండి మా ఈ సంవత్సరం ఆవకాయ స్పెషల్. ఎలాగైతే 2 రకాల ఆవకాయని అయితే పెట్టించేసుకున్నాం. కానీ మేము తినడానికి ఉండదు. మ్యాక్సిమం ఒక 5 months అయితే ఆవకాయ తినకుండా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టారా, ఎలా పెట్టారా అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి.